మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుట్టేటప్పుడు ఎవరు రారు తోడు, వెళ్ళేటప్పుడు ఎవరు ఉండరు అని చెప్పేసి మనకు ఒక సామెత ఉంది. కానీ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ఒక విషాద ఘటన జరిగింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు స్నేహితులు కూడా కలిసి చనిపోయిన ఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏం జరిగింది అనే ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఎందుకంటే నిన్న ఏదైతే మాక్లూరుకు చెందినటువంటి ఇద్దరు స్నేహితులు అక్కడ నుంచి మాక్లూరు నుంచి గుండారంకు వెళ్ళారు. గుండారంకు ఆటోలో బయలుదేరారు. ఆటోల నుంచి కూడా తిరుగు ప్రయాణంలో గుండారంకు వస్తున్న క్రమంలో ఇక్కడ ఏదైతే ఉందో మనం ఆ ప్లేస్లో ఉన్నాం, ఆ స్పాట్ జరిగినటువంటి ప్లేస్లో అక్కడ ఆటోలో ఆయన తిరుగు ప్రయాణంలో కూడా గుండారం నుంచి మాక్లూరు వెళ్ళే తిరుగు ప్రయాణంలో నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన తీవ్రంగా కూడా రెండు కుటుంబాలని కూడా కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే గోడౌన్ ఏరియా ఇదంతా కూడా ఈ ఏరియాలో కూడా సాయంత్రం ఆటోల నుంచి కూడా ఆయన తన స్వగ్రామం వెళ్ళడానికి వెళ్తున్న నేపథ్యంలో ఎదురుగా వచ్చినటువంటి ఒక లారీ అది ఢీకొనడంతో కూడా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరి ఘటన కూడా చాలా తీవ్ర విషాదాన్ని నింపింది. మరి దీనికి సంబంధించినటువంటి పోలీసులు అయితే ఇప్పటికే దానిపైన కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఇద్దరు ఉన్నారో ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు ఒక పెద్ద ఆయన ఇంతియాజ్ ఆయన పేరు, ఆయన 25 సంవత్సరాలు ఉంటాయి. ఆయన టీవీ టెక్నీషియన్గా విధులు నిర్వహించేవాడు. ఫర్హాన్ అనే 24 సంవత్సరాలు కలిసినటువంటి ఆయన ఫ్రెండ్, ఆయన వెల్డింగ్ పని చేసేవాడు. వీళ్ళిద్దరు కూడా ఏదైతే జరిగినటువంటి ప్రమాదంలో కూడా కోలుకోలేనటువంటి ఇబ్బంది వాళ్ళ కుటుంబంలో ఏర్పడింది. మనం జరిగిన స్పాట్ దగ్గర ఉన్నాము, చూడొచ్చు. ఎక్కడికక్కడ కూడా ఆటోకు సంబంధించినట్టు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం రోడ్డు పైన ఇలా మొత్తం రోడ్ అంతా కూడా ఈ గాజు పెంకలు కూడా మొత్తం చెల్లచెదరైనటువంటి పరిస్థితి ఉంది. మనము ఇంకొద్దిగా ముందరికెళ్తే కనుక దీనికి సంబంధించినటువంటి ఆటో ఏదైతే వీళ్ళు వెళ్ళారు, ఈ ఆటోకు సంబంధించినటువంటి ఐటమ్ ఇక్కడ పడిపోయిందండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఆటోకు సంబంధించినటువంటి పరికరం యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది దానికి సంబంధించిన మిర్రర్గా కూడా మనం చెప్పొచ్చు. ఈ మిర్రర్ ఇక్కడ పడిపోయిందండి. అయితే ఏదైతే ఆ క్రమం ఉందో అక్కడ నుంచి ఏదైతే తిరుగు ప్రయాణంలో ఎంత వేగంగా ఉందా మరి అని చెప్పి కూడా ఇంత ఎగిరి పడిందంటే అక్కడ ఇంకొక పార్ట్ కూడా ఉంది, ఇక్కడ పడిపోయింది. ఇంకొక పార్ట్ దానికి సంబంధించినటువంటి లైట్ అండి ఇది. ఈ లైట్ కూడా ఇక్కడ పడిపోయింది. మొత్తం కూడా ఏదైతే వేగంగా ఎదురుగా వచ్చినటువంటి లారీ తీవ్రంగా గుద్దినట్టు మనకు తెలుస్తా ఉంది. వేగంగా ఏదైతే ఘటన జరిగిన ఆ సంఘటన కూడా మొత్తం కూడా ఇక్కడ రోడ్డు పైన మనం చూడొచ్చు. రోడ్డు పైన ఎక్కడ అంటే పార్ట్స్ కూడా రోడ్డు దాటి చెల్లాచెదురుగా పడినటువంటి పరిస్థితి. గాజు పెంకలు సైతం మొత్తం ఇక్కడ పడిపోయినాయండి. ఇక్కడ చూడొచ్చు మనం. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు మనం రోడ్డు ఈ వైపున అంటే జరిగినటువంటి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగిన ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఈ సైడ్ నుంచి ఆయన ఊరికి వెళ్తున్నాడు, అంటే తిరుగు ప్రయాణంలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చినటువంటి లోడ్ లారీ కూడా ఢీకొనడంతో వారిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారండి. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కూడా అంటే ఆయన చెప్పులు కూడా ఇక్కడే పడిపోయాయి. మరి ఇంత పెద్ద ఘటన కూడా రెండు కుటుంబాలని విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం కూడా గ్రామంలో విషాద ఛాయలు సైతం అలుముకున్నాయి. మరి పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఇద్దరు స్నేహితులు తిరిగి రాని లోకానికి వెళ్ళడం పట్ల కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదేమైనప్పటికీ వేగం ప్రమాదకరమైన ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మరి ఇంత పెద్ద రోడ్లో కూడా ఇరుక్కున్నటువంటి రోడ్డు మనం చూడొచ్చు. ఇక్కడ పెద్ద రైస్ మిల్స్ ఉంటాయండి. రైస్ మిల్స్ ఉంటాయి కాబట్టి వాహనాలు కూడా విపరీతమైనటువంటి వేగంతో వస్తాయి. లారీలు ముఖ్యంగా లోడ్తో ఉన్న లారీలు కూడా పెద్ద మొత్తంలో కూడా డైలీ వందల సంఖ్యలో వాహనాలు వెళ్తాయి. మరి 2 వీలర్స్ సైతం కూడా వెళ్తాయి. ఈ క్రమంలో కూడా ఈ సంఘటన జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటన దురదృష్టకరం. మరి దీనిపైన కూడా ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏంటి, ఎలా జరిగింది, ఎవరిది తప్పు అనే విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ స్నేహితులుగా పుట్టి స్నేహితులుగా కూడా చివరికి వాళ్ళిద్దరు కలిసి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరు తోడుగా ఇన్ని రోజులు కూడా కలిసి ఆడుకొని మరణంలో కూడా వాళ్ళు ఇద్దరు కలిశారని కూడా ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కానరాని లోకానికి కూడా ఇద్దరు ఎలారు స్నేహానికి నిదర్శనంగా
ఇలాంటి సిచ్యువేషన్ రావడం కూడా మొత్తం చాలా తీవ్రమైనటువంటి కలకలం అయితే సృష్టిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అతివేగంతో వెళ్ళడం వల్ల ఎన్నో రకాల అనార్థాలు జరుగుతాయి. మరి పోలీసులు ఒకవైపు కూడా అన్ని రకాలుగా వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.